క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చిందా? పే ఓన్లీ మినిమమ్ డ్యూ అని చూసి హ్యాపీ అవుతున్నారా? స్టాప్. ఇది ఒక డెడ్లీ ట్రాప్. మీ వెల్త్ సైలెంట్గా డిస్ట్రాయ్ అవుతుంది. ఆర్బీఐ 2026 రిపోర్ట్ చెప్తోంది, తెలుగు స్టేట్స్లో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ 35% పెరిగాయి. కారణం మినిమమ్ డ్యూ ట్రాప్. ఇప్పుడు అర్థమవ్వాలి, మినిమమ్ డ్యూ అంటే ఏంటి? బ్యాంక్స్ మీకు టోటల్ బిల్లో నుండి ఓన్లీ 5% పే చేయమంటారు. మీరు సై ఆఫ్ రిలీఫ్ తీసుకుంటారు, థ్యాంక్ గాడ్ ఈజీ పేమెంట్ అని. కానీ ఇక్కడే ట్రాప్ మొదలవుతుంది. మిగిలిన 95% మీద బ్యాంక్స్ మంత్లీ 3.5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, అంటే యాన్యువల్ 42%. ఇది హోమ్ లోన్ కంటే 5 రెట్లు ఎక్కువ. రియల్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయీ 50,000 రూపీస్ ఐఫోన్ క్రెడిట్ కార్డులో కొన్నాడు. మినిమమ్ డ్యూ మాత్రమే పే చేస్తూ వచ్చాడు. 2 ఇయర్స్ తర్వాత టోటల్ పేమెంట్ 78,000 రూపీస్, అంటే 28,000 రూపీస్ ఎక్స్ట్రా గాన్. గోల్డెన్ రూల్, ఆల్వేస్ పే టోటల్ అమౌంట్ డ్యూ. మినిమమ్ డ్యూ ఎప్పుడూ ట్రాప్. మనీ లాక్ అయితే ఈఎంఐ ఆప్షన్ చూస్ చేయండి, బట్ నెవర్ మినిమమ్. ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, టోటల్ అని కమెంట్ చేయండి. ఫైనాన్స్ టాక్స్ తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి.